చామంతి, చంద్రిక ఇద్దరూ కలిసి చిట్టి సాయంతో రమ్య ఉన్న లొకేషన్ని కనుక్కొని అక్కడున్న రౌడీలందరినీ కూడా కర్రతో చితక్కొట్టి రమ్యని సేవ్ చేసి అక్కడి నుండి తీసుకొని వచ్చేస్తారు. చామంతి, చంద్రిక ఇద్దరు కూడా స్కూటీ మీద రమ్యని పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా తీసుకొని వస్తారు. ఇక అదే టైంకి ప్రేమ్ని ఇన్స్పెక్టర్ రిమాండ్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రేమ్, సార్ దయచేసి నన్ను రిమాండ్కి తీసుకువెళ్ళకండి, నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే, ఏంట్రా ఉదయం నుండి ఇదే చెప్తున్నావు, ముందు నువ్వు జైలుకి పద, అక్కడ నీకు ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ ప్రేమ్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ని కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ, ఈరోజు నిన్ను పంపించేది జైలుకు అనుకుంటున్నావా, కాదు నిన్ను పైకి పంపించేయబోతున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఏంట్రా ఎంతకి అమ్ముడు పోయావో అని చెప్పి ప్రేమ్ ఇన్స్పెక్టర్తో అంటూ ఉంటాడు. ఎలాగో నన్ను చంపాలని డిసైడ్ అయిపోయావు కదా, ఇక నేను ఏం చెప్పినా నువ్వు నా మాట వినవని నాకు అర్థమైపోయింది. నీకు దమ్ముంటే కాల్చురా, నన్ను కాల్చి చంపేసే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అని ప్రేమ్ ఇన్స్పెక్టర్తో అంటూ ఉంటే, నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా అంటూ అతను ప్రేమ్ మీద చేయి చేసుకోబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి చామంతి ఇంటికి వస్తుంది. చామంతి ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ అంటూ అతని మీద మండిపడుతూ, ఇప్పటి వరకు మా ప్రేమ్ బాబు తప్పు చేశాడని, రమ్యని కిడ్నాప్ చేశాడని అన్నారు కదా, అసలు ఏం జరిగిందో రమ్య మాటల్లోనే వినండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమ్య, సార్ నన్ను కిడ్నాప్ చేసింది ఈ అన్న కాదు సార్, వేరే అతను అని చెప్పి దయచేసి ఆయన్ని వదిలేయండి, ఆయన నిరపరాధి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఏం జరిగిందో క్లియర్గా మీ చెవులతో మీరే విన్నారు, చూశారు కదా, మీరు చెప్పిన ఆ మైనర్ అమ్మాయి ప్రేమ్ బాబు తనని కిడ్నాప్ చేయలేదని చెప్పింది, మరి ఇప్పటి వరకు మీరు ఆయన మీద చేయి చేసుకున్నారు, అందుకో క్షమాపణ చెప్పండి, లేకపోతే ఇప్పుడే మీడియా వాళ్ళని పిలిచి గొడవ చేస్తాను, చేయని తప్పుకి ప్రేమ్ బాబు మీద మీరు చేయి చేసుకొని టార్చర్ చేశారని నేను ఈ ప్రపంచానికి తెలియజేస్తాను, అప్పుడు మీ ఉద్యోగం కూడా పోతుంది అని చెప్పి చామంతి బెదిరించడంతో, సార్ దయచేసి నన్ను క్షమించండి సార్, నేను తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్ ప్రేమ్కి క్షమాపణ చెబుతాడు. ఆ తర్వాత రమ్య ప్రేమ్ కాళ్ళ మీద పడుతూ, అన్న నన్ను క్షమించన్నా, వాడెవడో వచ్చి కాస్ట్లీ ఫోన్ ఇస్తానని ప్రాంక్ చేయమని నాతో చెప్తే అదంతా ప్రాంక్ అనుకొని నేను నాటకం ఆడాను, కానీ వాడు నన్ను నిజంగానే కిడ్నాప్ చేశాడు, నా వల్ల మీకు ఇంత నష్టం జరుగుతుందని నిజంగానే నాకు తెలియదు సార్ అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది. అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు కూడా తెలియకుండానే వాడి ట్రాప్లో చిక్కుకున్నావని అర్థమైపోయింది, ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ప్రేమ్, చామంతి ఇద్దరు కూడా రమ్యకి చెబుతూ ఉంటారు. చూడండి సార్, ఇదంతా చేసింది ఆ గుణగాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాడిని విడిచిపెట్టడానికి వీల్లేదు, వెళ్ళి ముందు వాడిని అరెస్ట్ చేయండి, ఒకవేళ వాడిని కనుక మీరు వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి చామంతి ఇన్స్పెక్టర్ని బెదిరిస్తూ ఉండడంతో, ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, తప్పకుండా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కానిస్టేబుల్స్ ఆ గుణగాడిని అరెస్ట్ చేయాలి పదండి అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు. ప్రేమ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో, బాబు వాళ్ళు అసలు మనుషుల రాక్షసుల, ఏ తప్పు చేయని మిమ్మల్ని పట్టుకొని ఇంతలా బాధ పెట్టారు అని చెప్పి చంద్రిక, చామంతి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ప్రేమ్ని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. మరోవైపు హర్ష సింగపూర్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఇంట్లోనే ఉండడంతో ప్రేమ్ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ నీచుడి పేరు కూడా మీరు ఎత్తకండి, అసలు వాడి పేరు తలుచుకోవడానికి నాకు కంపరంగా ఉంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అంత పెద్ద తప్పు నా కొడుకు ఏం చేశాడని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఏం చేశాడో చెప్పడం కాదు, చూపిస్తాను మామయ్య చూడండి అంటూ రోజా న్యూస్లో ప్రేమ్ గురించి వస్తూ ఉండడంతో అది హర్షకు చూపిస్తూ ఉంటుంది. అదిగో చూడండి మావయ్య, మీ చిన్న కొడుకు మన ఇంటి పరువు ఎలా తీశాడో, ఛాలెంజ్లో గెలుస్తానని చెప్పి డబ్బు కోసం ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇంటి పరువు మొత్తం కూడా తీశాడు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. లేదు, నా చిన్న కొడుకు అటువంటి పని చేశాడంటే నేను అస్సలు నమ్మను, ప్రేమ్ అలాంటి వాడు కాదు అని చెప్పి హర్ష అంటూ ఉంటే, కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నా కూడా
మీరు నమ్మకపోతే ఎవరు ఏమీ చేయలేరు డాడ్. మీరు వాడి మీద అనవసరంగా గుడ్డి నమ్మకాన్ని పెంచుకుంటున్నారు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రేమ్ నోటి వెంట అసలు ఏం జరిగిందో వినే వరకు నేను ఎవరిని కూడా నమ్మను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో చామంతి చంద్రిక ఇద్దరూ కూడా ప్రేమ్ని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటారు. రే ప్రేమ్, ఏంట్రా ఇది? ఆ పోలీస్ స్టేషన్లో నిన్ను ఇంతలా కొట్టారా అని చెప్పి అంటూ ఉంటే, అవును బాబు, ఏ తప్పు చేయని ప్రేమ్ బాబుని పోలీసులు కొట్టారని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఈరోజు చామంతి లేకపోతే మన ప్రేమ్ బాబుని వాళ్ళు ఏం చేసి ఉండేవారో. చామంతి ప్రేమ్ బాబుని కాపాడిందని చెప్పి చంద్రిక హర్షకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, అమ్మ చామంతి, చిన్నదానివైనా నా కొడుకు ప్రాణాలను కాపాడావు, ఈ ఇంటి పరువుని నిలబెట్టావు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి హర్ష చామంతికి దండం పెడుతూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న రమాదేవి హర్ష మీద మండిపడుతూ, హర్ష, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అది మన ఇంట్లో పనిచేసే పని మనిషి, దానికి నువ్వు దిగజారిపోయి దండం పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, చూడు రమ, చామంతి ఈ ఇంట్లో పనిచేసే మనిషే కావచ్చు, కానీ వ్యక్తిత్వంలో తను ఎంతో గొప్పది, ఎన్నోసార్లు ఈ ఇంటి పరువుని కాపాడింది. అటువంటి చామంతికి నేను దండం పెట్టడంలో తప్పేమీ లేదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఈ ఇంటి పరువు తీసిన వాడికి అసలు పోటీ చేసే అర్హతే లేదు. వాడిని ఇప్పుడే పోటీ నుండి తప్పుకోమని చెప్పండి డాడ్. ఆ 49%ని నా పేరు మీద రాసేయండి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇప్పటికే వాడి వల్ల పోయిన ఇంటి పరువు చాలు, ఇక ఇంతటితో ఆపేయమని చెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడు చామంతి, ఎందుకు బాబు ఇదంతా ఆపేయమని అంటున్నారో? ప్రేమ్ బాబు మీ మీద గెలుస్తారని మీరు భయపడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటే ఏం వాగుతున్నావు నువ్వు? మేం భయపడ్డం ఏంటి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. మరి భయపడకపోతే ప్రేమ్ బాబుని ఇరికించాలని ఆ గుణతో కలిసి మీరు ఎందుకు ప్లాన్ చేశారు రోజా అమ్మ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా ఒక్కసారిగా షాక్ అవుతూ, దీనికి నిజం ఎలా తెలిసిపోయింది అని చెప్పి కంగారు పడిపోతూ, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, నిజం మాట్లాడుతున్నాను. నిన్నటి నుండి గుణ మీరు ఇద్దరు కూడా 20 సార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. చిట్టి, ఒకసారి రోజా మేడం గారి కాల్ హిస్టరీ బయటకు తీయని చెప్పి చామంతి అంటూ ఉంటే, అప్పుడు చిట్టి, అవును, రోజా మేడం గుణకి 20 సార్లు కాల్ చేసి మాట్లాడారు, ప్రేమ్ బాబు మీద కుట్ర చేశారు అని చెప్పి చిట్టి కూడా చెప్పడంతో, ఇప్పటికైనా విన్నారు కదా, గుణతో కలిసి రోజా మేడం ఎంత పెద్ద కుట్ర చేశారో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రోజా చామంతి మీద చెయ్యెత్తడంతో, స్టాప్ ఇట్ రోజా అంటూ హర్షవర్ధన్ రోజా మీద మండిపడుతూ, మనుషులంటే అబద్ధాలు చెప్తారు, కానీ చిట్టి మిషన్ అబద్ధం చెప్పదు కదా, చెప్పాలని దానికి తెలియదు కూడా. చామంతి చెప్పిన దాన్ని బట్టి, చిట్టి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే. ఎట్టి పరిస్థితులను ప్రేమ్ గెలవకూడదని చెప్పి నువ్వే గుణతో కలిసి ప్రేమ్ మీద కుట్ర చేశావు. ఇది ఇలాగే కొనసాగితే వాడిని మీరు ఏం చేస్తారోనని భయంగా ఉంది. చివరకు వాడు ప్రాణం తీసేస్తారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదంతా కూడా ఇంతటితో ఆపేస్తున్నాను. అగ్రిమెంట్ని చించి పడేసి నా కొడుకు పేరు మీదే 49% ఆస్తిని రాస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, అరుణ్, రోజా వీళ్ళు అంతా కూడా షాక్ అవుతారు. ఏంటి డాడ్ మీరు అనేది? వాడికి 49% రాస్తే మరి నేనేమైపోతానో ఆలోచించారా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటే, ఇదంతా కూడా నీ భార్య చేసిన ఘనకార్యమేరా. నీ భార్య అటువంటి తప్పు చేసి ఉండకపోతే నేను కూడా కామ్గా ఊరుకునేవాడిని. కానీ ఈరోజు నీ భార్య నీకే తెలియకుండా ఆ గుణతో కలిసి కుట్ర చేసి ప్రేమ్ని ఇరికించాలని చూసింది. ఇంకా ముందు ఏం చేస్తుందో ఏంటో, అందుకే అగ్రిమెంట్ని చించి పడేస్తున్నాను అని చెప్పి అగ్రిమెంట్ని చించి పడేసిన తర్వాత నేను మరొక నిర్ణయం కూడా తీసుకున్నాను. గుణ నిజస్వరూపం బయటపడింది కాబట్టి చామంతికి గుణకి పెళ్ళి క్యాన్సిల్ చేసి
చామంతికి ప్రేమ్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇక మీదట చామంతి ఈ ఇంటి పని మనిషి కాదు, నా చిన్న కోడలని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. హర్షవర్ధన్ తీసుకున్న నిర్ణయానికి రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. హర్ష, ఏం చేస్తున్నావు నువ్వు అని రమాదేవి అంటూ ఉంటే, స్టాప్ ఇట్ రమా, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని చెప్పి ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు నాన్న, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి వైపు చూస్తూ, అమ్మ చామంతి, ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా, చెప్పు అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, చెప్పు చామంతి, ఇష్టమేనని చెప్పు అని చంద్రిక అంటూ ఉంటుంది. చామంతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో ఇకప్పుడు చిట్టి ఎప్పటి నుండో చామంతి ప్రేమ్ని ఇష్టపడుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చిట్టి చెప్పేది నిజమా చామంతి, ప్రేమ్ అంటే నీకు ఇష్టమా? అయితే మీ ఇద్దరి పెళ్ళి త్వరలోనే జరిపిస్తాను, ఎవరు కూడా మీ పెళ్ళిని ఆపలేరు, ఇక మీదట నువ్వు పని మనిషివి కాదు, ఈ ఇంటి చిన్న కోడలివి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే రోజా రమాదేవి ఇద్దరు కూడా హర్ష తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతూ ఉంటే ప్రేమ్ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మొత్తానికి ప్రేమ్ బాబు అనుకున్నదే జరుగుతుంది, తను ఇష్టపడిన చామంతి మెడలోనే ప్రేమ్ బాబు తాళి కట్టబోతున్నాడు అని చెప్పి చంద్రిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.